అడిగితే ఇప్పుడు మళ్ళీ అలా మళ్ళించిన డబ్బుల్లో ఓ పావు వంతు వెనక్కేశారట. 990 కోట్లు వాళ్ళు అప్పిస్తే దాన్ని మొత్తం వాడేసుకుని ఇప్పుడు వాళ్ళు అది కనుక నీ అకౌంట్లో లేకపోతే మేము ఊరుకోమంటే సిఆర్డీ అకౌంట్లో 225 కోట్లు ఎక్స్ట్రా వెనక్కేశారట. పోలవరం డబ్బులు కూడా అట్టగే దారి మళ్ళించేశారు కేంద్రం అడ్వాన్స్ ఇస్తే. ఇది సాక్షి రాసింది, నిజమో కాదు వాళ్ళు చెప్పాలి. అది పక్కన పెడితే ఇక్కడ పాయింట్ ఏంటి, ఆ రైతులకు సంబంధించి ఆ 8,000 ఎకరాలు అమ్మచ్చుగా, ఇప్పుడు మళ్ళీ ఉచితంగా ఇస్తున్నారు భూములు 25 లక్షలు 50 లక్షలకు అని చెప్పి. వెరీ గుడ్. వాళ్ళందరూ ఎప్పుడు పెట్టాలి? 5 ఏళ్ళు 10 ఏళ్ళు. అప్పటిదాకా ఏంటి ఇలా పరిస్థితి అంటే భవిష్యత్తులో పరిశ్రమలు వస్తే వాటికి మనం ల్యాండ్ బ్యాంక్ ఇవ్వాల్సి వస్తుంది ఒక ఫ్రీగా కానీ డబ్బులకు కానీ అని. దానికోసం ఇప్పుడు భారీ ఎత్తున ఈ సేకరణ అనేది జరుగుతుందా, సమీకరణ అనేది? వీళ్ళకి ఇది సింపుల్ లాజిక్ అండి. వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు ఇవ్వడానికి ఎవరి భూములు అంటే అత్త సొమ్ములుడు దానం చేయడం అంటారు చూడండి. అదే నేనేమంటాను, పరిశ్రమ వస్తుంది కొనుక్కోమని అక్కడ భూమిని. అవును, నువ్వెవడే మధ్యలో. నిన్న ఆయన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అదే వివరణ ఇచ్చారంట కదా. వాళ్ళు రైతులు అడిగితే 60% భూమి ఏమో రైతులు ప్లాట్ లో ఇతర అవసరాలకు వాడతాము, మిగిలిన భూమిలో డెవలప్మెంట్ కోసం ఏ అయితే పెద్ద పెద్ద సంస్థలు వస్తాయి వాళ్ళకి ఇవ్వడానికి ల్యాండ్ బ్యాంక్ కోసం ఈ సమీకరణ చేస్తున్నాము, సరిపోదు అనేది. అదే నేను అనే పాయింట్ ఏంటంటే హైటెక్ సిటీకి ముందు భూ సేకరించారు, మిగతాదంతా ఆడు కొనుక్కున్నదేగా.